వెళ్ళేటప్పుడు ఆటోలో ఎక్కిపోకు, నడిచిపో. ఎందుకే? నడిచిపోతే ఖర్చు తగ్గిద్ది, పొట్ట కరిగిద్ది, ఆదాయం పెరిగిద్ది. చాలే, ఇది కొవ్వు పొట్ట కాదే, గ్యాస్ పొట్ట. గ్యాసా? మరి ఇప్పుడు దాకా చెప్పు మావా. ఏ చెప్తే భారత్ గ్యాస్ కి ఎల్పిజి గ్యాస్ కి ఫోన్ చేసి బిజినెస్ చేద్దామనా? ఇప్పుడు చెప్పినావుగా మావా, నీ గ్యాస్ సంగతి నేను చూసుకుంటాలే. నీకు దండం పెడతానే, అన్ని పోయినా చివరికి పొట్టన్న మిగిలింది. దీని జోలికి రాకే. ఇదిగో, ఒక బాక్స్ లో ఇడ్లీ ఉంది, ఇంకో బాక్స్ లో భోజనం ఉంది. 2 బాక్సులా మావా? ఏంటే 2 బాక్స్లా అని చాలా సరదా పడుతున్నావు? ఒక బాక్స్ అమ్మేద్దామనా? నీ లుక్ నాకు అర్థమైంది. నీ అలా వెళ్ళగానే బేరం పెట్టేద్దామని చూస్తున్నావు కదూ? ఏంది మామా మాటలు? నువ్వంత ప్రేమగా అందితే నేను తింటాను గాని ఎందుకు అమ్ముతున్నావు? ముక్క కూడా వదలకుండా మొత్తం తింటాను. నీ మాటల మీద నమ్మకం లేదు, కానీ నమ్మడం తప్ప ఇంకో దారి లేదు. అందుకే వెళ్తున్నా. పొరపాటున టిఫిన్ అమ్మావని తెలిసిందో చంపుతా. తీసుకో. పో మామ, కామెడీలో. కామెడీలా? మళ్ళా నీ ఫేస్ కి సీరియస్ డైలాగ్ సింక్ అయితే ఏంటి? నీకెందుకు మామ, నువ్వు ఈ ఇడ్లీల సంగతి నేను చూసుకుంటా. తింటావుగా? అయ్యో మామా, నేను తింటాను మామా. నువ్వు సరే, బాయ్. బాయ్. జాగ్రత్తగా దిగమ్మా. బాగా చదువుకో తల్లి. అలాగే నానమ్మ గారు. పండు, ఇలారా, నువ్వు కూడా చక్కగా చదువుకో తల్లి. అలాగే అమ్మా. మేకప్ కిట్ అయిపోయింది, నేను వచ్చేసరికి తెప్పించి పెట్టు. అలాగేనమ్మా, 2 బాక్సులు తెప్పిస్తాను. ఒకటి నీకు, ఒకటి నాకు. ఇద్దరం కలిసి వేసుకుంటాం, సరేనా? మీరు క్లాస్కి వెళ్ళండి. అలాగే నానమ్మ గారండి. బాయ్. బాయ్ బాయ్ బాయ్. అత్తయ్య గారు, ఈ ప్రసాదాలు ఏం చేద్దాం? పిల్లలందరికీ పంచుదాం, పుణ్యం వస్తుంది. నీ నగలన్నీ పంచితే ఇంకో పుణ్యం వస్తుంది. పంచమంటావా? వద్దు. అయితే నోరు ముసుకుని పడుండు. ఇడ్లీ తింటే ఏమొస్తుంది? అదే అమ్మితే పైసలు వస్తాయి. ఎవరికి అమ్ముదాం? అమ్మో, పిల్ల రాక్షసి ఇక్కడ ఏం చేస్తుంది? టిఫిన్ చేసినావా? చేసా. నువ్వు తిన్నావా? ఫుల్లుగా. ఇడ్లీలు ఉన్నాయి, తింటావు? నువ్వు నాకు ఇడ్లీ ఇస్తావా? 50 ఇస్తా, నీకేంది? ఏ ముష్టి దానికైనా ఇస్తా. అంటే మా అత్తయ్య గారు ముష్టిదనా? సన్నాసిదా? ఏ బ్రస్దనా? చంపుతా. ఏదో మహాలరా, దాని అకౌంట్ లో మీరు నన్ను తిట్టేస్తున్నారా? ఏ పోనీలే ముస్లి, మన కొడలేగా. తిట్టినాళ్లే, రేపు పొద్దున నువ్వు మంచాన పడితే పెట్టినాళ్లే. చూడదోయా. థ్యాంక్ యూ శ్వేత. చాలా ఆపండి. పిల్ల, 50 ఇస్తే ఇడ్లీ ఇవ్వడం కాదు, అదే 50కి నేను పాయసం పులిహోర కూడా ఇస్తాను. కొంటావా? అంటే మీరు కూడా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తుండ్రా? ఏ అమ్మడం నీకే వచ్చా ఏంటి? ఈ అనసూయ ఎంట్రీ ఇస్తే కళ్ళు మూసి తెరిచే లోపు ఈ కంట్రీని కూడా అమ్మేస్తుంది. అబ్బచ్చా, కంటిరి తర్వాత అమ్ముదు గాని నీ పులిహోర పాయసం అమ్ము ముందు. సరే చూడు ఈ అనసూయ టాలెంట్ ఏంటో. యాదవ జన్మ. ఆ ప్రిన్సిపల్ సార్కి పనేమి ఉండదేమో. ఎప్పుడు చూడు తిండే తిండి. ఇంటి దగ్గర పెళ్ళాం పెట్టదేమో. రోజు రాగానే ఇడ్లీదే దోస్తే నన్ను చంపుకు తింటూ ఉంటాడు. యాదవ జన్మ. చూపిస్తాను. వాడు చూపించాలా? చూపిస్తాను. ఎప్పుడో ఒకసారి టిఫిన్ లో మోషన్ టాబ్లెట్ వేస్తాను. దెబ్బకు బాత్రూమ్ లో సచ్చి ఊరుకుంటాడు. ఏంటక్క, నీకు టిఫిన్ కావాలనా? అవునక్క. మా దగ్గర పాయసం ఉంది, కావాలా బాబు? ఇవ్వండి అక్క. పెద్ద
ఉంది. మరి పాయసం ఎట్ట తింటాడన్నా? ఆ, అవును నిజమే. అయితే పులిహోర తీసుకో తమ్ముడు. పులిహోర అయితే ఓకే అక్క, ఇచ్చే. హా, అలాగే. అన్న ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది తల్లి? నువ్వు ఆగు పెద్దే. అన్నా, సార్కి గ్యాస్ ట్రబుల్ ఉన్నాదే? ఉంది. మరి పులిపెట్ల తింటాడే? అవును, తినరు. నా దగ్గర ఇట్లున్నది, తీసుకుంటావా? ఆ? హలో, ప్లేట్ ఎంత అడుగు తమ్ముడు? ఎంతన్నా? 30. అదే నువ్వు బయట కొనుక్కున్నావు అనుకో, రాను 10 పోను 10, మొత్తం 50 అవుతుంది. అవునవును కరెక్టే తల్లి, నువ్వు ఇచ్చే. ఇగో తీసుకో. ఏ, ఏ, ఏ. అలా ఇస్తే నెత్తిన పెట్టుకొని వెళ్తాడా, ఆ. నోట్లో పెట్టుకొని వెళ్తాడా? పొట్లం లేకుండా తీసుకువెళ్తే ప్రిన్సిపల్ వాణ్ణి పూరేస్తాడు. అవును నిజమే, పొట్లం లేకపోతే కష్టం తల్లి. ఓహో, పొట్లం కట్టాలి గంతేగా. కట్టు నువ్వు ఎలా కడతావో మేము చూస్తాం. ఏ బాబు ఆగు. ఏంటి? అన్న ఇది పట్టుకో. నీకో మ్యాజిక్ చూపి అన్నా. చూపించు. అన్న ఇదిగో ఇందులో ఇడ్లీ లే. పొట్లం రెడీ. థ్యాంక్స్ తల్లి, 2 కిలోమీటర్లు వెళ్ళే శ్రమ తప్పించావు. ఇగో నీ 30 రూపాయలు. అన్న గా 20 కూడా ఇయ్యే. 20? ఎందుకు? ప్రిన్సిపల్ సార్ టిఫిన్ లో ఏదో టాబ్లెట్ కలుపుతానన్నావు కదా, ఆ? గదెవరికి చెప్పొద్దంటే గా 20 కూడా ఇయ్యాలి. బ్లాక్ మెయిల్ తల్లి, కర్మ తీసుకో. అయ్యో కర్మ చిచి. ఏందంటే చూస్తాను మ్యాజిక్. అవును. ఇందాక బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి? 100. ఇప్పుడు 98 ఉంటాయి. ఆ? గదే మ్యాజిక్. బాబా నిజంగా నిన్ను చూస్తుంటే ఈ అనసూయకే అసూయ వేస్తోంది. నిజం చెప్పవే, మీ అమ్మ ఎవరు? వెయ్యి చెప్తా. నేనెందుకు 1000 ఇవ్వాలి? మరి నేనెందుకు చెప్తా? పోవే ముసలిదంట ముసలి మీరిద్దరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏ పిల్ల, ఆగు. ఏంది? ఒక సీక్రెట్ చెప్పవే. నువ్వు నీ టిఫిన్ అమ్మేసావు కదా, ఇప్పుడు నువ్వెలా తింటావు? ఖర్చు అయింది. అర్థమైంది. ఎంత? 50. తీసుకో. చెప్పు, ఎలా తింటావు? ఈ 50తో తింటా. వస్తాం ముసలి. అత్తయ్య గారు, ఏమైంది? 50 బొక్కే. పిల్లగాడిదని గిల్లి తన్నించుకున్నారన్నమాట. ఆ పిల్లగాడిదకి నడ్డి విరగ్గొట్టి వడ్డీతో సహా వసూలు చేయకపోతే నా పేరు అనసూయ కాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అత్తయ్య గారు? స్కూల్ బయట వెయిట్ చేస్తున్నాం, లంచ్ టైంలో దాన్ని చీట్ చేస్తున్నాం, మన డబ్బులు మనం రికవరీ చేసుకుంటున్నాం. ఓకే పదవే, రాని దాని సంగతి. రోజా ప్రెజెంట్ మేడం. రమ్యకృష్ణ ప్రెజెంట్ మేడం. నాగార్జున ప్రెజెంట్ మేడం. బాలకృష్ణ ప్రెజెంట్ మేడం. గీత ప్రెజెంట్ మేడం. పండు ప్రెజెంట్ మేడం. శ్వేత రాలేదు మేడం. వచ్చాను టీచర్. ఇంత లేట్ గానా వచ్చేది? అసలు ఎందుకు లేట్ అయింది? రోజు నడిచొచ్చేదాన్ని మేడం, ఈ రోజు ఆటోలో వచ్చి నాకు అందుకే లేట్ అయింది. ఆటో ఎక్కితే తొందర రావాలి కానీ లేట్ ఏంటి? ఆ ఆటోలో డ్రైవర్ లేడు మేడం. ఆటో డ్రైవర్ లేకపోవడం ఏంటి? అసలు డ్రైవర్ లేని ఆటో ఎందుకు ఎక్కావు? డ్రైవర్ అంటే సార్ అడుగుతాడని. నా సర్వీస్ లో ఎంతో మంది పిల్లల్ని చూశాను, కానీ నీలాంటి పిసినారి పీనాసి పిల్లని ఫస్ట్ టైం చూస్తున్నాను.
రా వచ్చి కూర్చో. నిన్నిచ్చిన హోంవర్క్ అందరూ చేసేసారా? ఒక్కొక్కరు వచ్చి మీ బుక్స్ చూపించండి. ఎందుకా? హోంవర్క్ చేశారో లేదో చూడడానికి. సాల్సే హోమ్ లో వర్క్ అయితే ఇక్కడ ఎందుకుంటది? కావాలంటే మా హోమ్ వచ్చి చూసుకో, ఏసినో ఏలేదు. బుక్స్ మాత్రం ఇయ్యం. ఏంటే తిరుగుబాటు చేస్తున్నావా? తోలు తీస్తా. పండు, మీ ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లలు ఎవరు? నేనే మేడం. కాదు, మా నాన్న. మీ నాన్న? అవును మేడం, మా నాన్న నాకన్నా చిన్నపిల్లోడు. ఎందుకు? ఇప్పటికీ మా అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతాడు. అబ్బా, ఏంటి టార్చరు? సరే కానీ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? గుడిలో, మంచి పనిలో, మంచి చేసే మంచి వాళ్ళ మనసులో దేవుడుంటాడని పెద్దలు చెప్పారు టీచర్. దేవుడు గుళ్ళో ఏడుంటాడు? మరి ఎక్కడుంటాడు? మా బాత్రూమ్ లో. బాత్రూమ్ లోనా? అది నీకెలా తెలుసు? ఎట్లేంది? ఎట్లంటే నేను బాత్రూమ్ పోయిన ప్రతిసారి మామ వచ్చి అబ్బా కడుపు నొప్పి దేవుడా ఇంకా ఎంతసేపు రా బయటికి రారా దేవుడా అని పిలుస్తుంటాడు. అంటే దేవుడు బాత్రూమ్ లోనే కదా ఉండేది. నీ మొహం, వెళ్ళి కూర్చోపో. మీకు చరిత్రలో గాని పురాణాల్లో కానీ ఎవరంటే ఇష్టం? నాకు ద్రౌపది అంటే ఇష్టం టీచర్. వెరీ గుడ్ రా. ఎందుకు తల్లి? ఆమె 1 కాదు 2 కాదు 5 పెళ్లిళ్ళు చేసుకుంది కదా, అందుకే ఇష్టం టీచర్. ఇదేం టార్చర్ అయ్యా. సరే కూర్చో. శ్వేత, నీకెవరంటే ఇష్టం? నాకు భీష్ముడు తాత అంటే ఇష్టం టీచర్. ఎందుకు? ఆయన ఒక్క పెళ్లి కూడా చేసుకోబడలేదు కదా టీచర్, అందుకు. మిమ్మల్ని అందరినీ ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతాను. అది కరెక్ట్ గా చెప్తే చిన్న గిఫ్ట్ ఇస్తాను. నిజంగా ఇస్తారా టీచర్? నిజంగా అమ్మా. ఈ పెన్ ఎవరిది? నాదే మేడం. ప్రైజ్ ఇవ్వండి మేడం. ఎందుకు? మీ ప్రశ్నకి సమాధానం చెప్పిన కదా. ఏం చెప్పావు? ఈ పెన్ను నాదే అని. వెళ్ళి కూర్చోపో. చిన్న పిల్లలకి ఆశ పెడితే ఆశ కురుపులు లేస్తాయి. చంపేస్తా. వెళ్ళి కూర్చో. అందరూ బుక్స్ తీయండి. నా డబ్బు రికవరీ చేసుకునే దానికి ఇదే కరెక్ట్ సమయం. ఎలా రికవరీ చేస్తారత్తయ్య గారు? ఏముందే, అమ్మ తల్లి అని నలుగురిని అడుక్కుంటుంది. లేదనుకో ఎంగిలి మెతుకులు ఏరుకొని ఫ్రైడ్ రైస్ బాబు, వేడి వేడి ఫ్రైడ్ రైస్ బాబు అని అమ్ముకుంటా ఉంటది. ఏదో ఐడియాలు. అడుక్కోవాల్సిన కర్మ నాకేంటే. చూడండి, ఆ శ్వేతకు ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఎలా నా డబ్బులు వసూలు చేసుకుంటానా. అదిగో అత్తయ్య గారు, ఆ పిల్లదయం వస్తోంది. ఎంతైనా నీ కూతురు కదా, దయ్యలాగే ఉంటుంది. సరే నీ ముఖం, అది శ్వేతని. ఈ భోజనం తింటే ఏమొస్తుంది? కాస్త ఓపికొస్తుంది. అదే అమ్ముకుంటే పైసలు వస్తాయి. ఎట్లమ్మాలే? చిచ్చి, మా మేకప్ మమ్మీ ఏంటి ఈ కూరండి చచ్చింది? అబ్బో అక్క, నువ్వంటే పండుకెంత గౌరవము. ఏ అక్క, కూర బాలేదా? దాని మొహంలా ఉంది. ఏ అంత సండాలంగా ఉందా? చెండాలమా? చూసారు అత్తయ్య గారు ఎలా ఉంటుందో? వదిలేవే, నిజాలు కొంచెం బాధగానే ఉంటాయి. మనిషి అనేవాడెవడు ఈ కూర తినరు. అందుకేననుకుంటా నీకు పెట్టింది.
అంటే నేను మనిషిని కాదా? కాస్త ఖర్చు అవుతుంది. ఆ? ఎందుకు? మనిషో కాదో చెప్పనీకి. ఏం అవసరం లేదు. సరే అక్క, ఈ కూర మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ముందు నేను తింటా, మిగిలింది నువ్వు తిను. అమ్మా నా కూతురు అనిపించుకున్నావే. అవునవును, అది దేశాన్ని ఉద్ధరించే పని చేసింది. దానికి నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు. నీ మొహం సంతకల్లా. సరే అక్క, ముందు నువ్వే తిను. గట్లెట్లిస్తావు? నీకు ఆకలి కాదా? నీకు కడుపు లేదా? అయ్యో ఒసేయ్, కడుపు అంటే ఆ కడుపు కాదే. మరి ఏ కడుపు? అయ్యో నీకన్నీ వెధవడవుట్లే. నోరు మూసుకొని చూడు. తింటే ఇద్దరు సరిసగం తినుండ్రి, లేకుంటే నువ్వు మూసుకొని మీ అమ్మ పెట్టిన గడ్డి తిను. గంతేగాని నేను ముందు తింటా ముందు వండుతానంటే బొక్కలు ముక్కలు అవుతాయి బిడ్డ. ఏయ్, అది నా చెల్లి. అయితే ఏంది? నువ్వు దాన్ని కొన్నవా? మూసుకొని ముగ్గురు తిందా పట్టండి. ముగ్గురా? ఏయ్, అటు తిప్పి ఇటు తిప్పి భలే ఫిట్టింగ్ పెట్టావే. ముగ్గురేంటి? నీకు అన్నం లేదా? లేదు. మరి ఆ బాక్స్ ఏంటి? అబ్బా భలే అడిగేవే. ఇది ఇది టిఫిన్ బాక్స్. అన్నం మర్చిపోయి వచ్చిన. ఇది సామాన్యురాలు కాదత్తయ్య గారు, వీరముదురు. దిగొచ్చింది వీరముద్రు. దాని దగ్గరికి వెళ్ళి అన్నావంటే నీ నాలుగు కోసి అరటికాయ ముక్కలని అది నీకే అమ్మేస్తుంది. అది. నోరు మూసుకో. సరే, ముగ్గురం తిందాం. ఈ అన్నం ముగ్గురికి సరిపోదు. అయితే నువ్వు పక్కకు జరుగు, నేను గీత తింటా. అయ్యో అయ్యో అయ్యో, చూసారు అత్తయ్య గారు దాని దౌర్జన్యం. కొత్తగా చూసేది ఏముంది లేవే. దాని టెంపర్తో ఆల్రెడీ చెంపలు పగిలాయి కదా. గీత, ఇది తింటే నేను తిననే. నీకు ఇష్టమేనా? పాపం అక్క, అన్నం మర్చిపోయిందంట. అయితే నేను ఆకలితో ఉండాలా? నాకన్నా నీకు ఇదే ఎక్కువైందా? నీకు నేను కావాలా ఇది కావాలా? నువ్వే కావాలక్క. అయితే మనిద్దరమే తినాలి. అలాగే అక్క. సరే పోండి, మీకు అన్నం కావాలంటే వండుకుంటారు, అదే నేనైతే దండుకుంటా. కూర్చో. దండుకుంటావా? దండుకో దండుకో. పదండి దాన్ని చూద్దాం. పదండి పదండి. అమ్మయ్యా, మంచిగా చేతులు కడుక్కొని కుమ్మేద్దాం. దండుకుంటావు దండుకుంటావు ఉండు. పదండి పదండి. బాక్స్ ఏది? బాక్స్ ఏమైంది? గీత, అక్కడ నా అన్నం బాక్స్ పెట్టినా చూసినావా? అదేంటి ఈ రోజు అన్నం బాక్స్ తేలేదని చెప్పావుగా? అది అంటే అన్నం బాక్స్ లో టిఫిన్ పెట్టుకొచ్చినాలే. అబ్బా, ఏదైనా జిమ్మిక్ చేసి తిందామంటే అందరూ బాక్స్ ఓపెన్ చేసి తినేస్తుండ్రు. అబ్బా, మా సాకలు అవుతుంది. ఇప్పుడు ఎట్లా తినాలి? ఏంటమ్మా, లంచ్ బాక్స్ మర్చిపోయి వచ్చావా? పర్వాలేదులే, మేము తీసుకొచ్చాం. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతా? ఏంది, అన్నం అవుతుండ్రా?
ఏ పొద్దున నువ్వు ఇడ్లీలు అమ్మగాలింది నేను అన్నం అమ్మకూడదా? ఓ అర్థమైంది. ఎంత? 100. చాలా ఎక్కువ. ఆకలి బాధ ఇంకా ఎక్కువ. ఆలస్యమైతే అది కూడా ఉండదు. కొనుక్కోడానికి వాచ్మెన్ రెడీగా ఉన్నాడు. సర్లో ఇయ్యండి. డబ్బు ఛిత్, నువ్వు మాత్రం పైసలతోనే పోతావు. అబ్బో నువ్వేదో డబ్బులు తీసుకోనట్టు. తీసుకో. 100. ఇద్దా. ఇది నా బాక్సు. అవును ఇది నీ బాక్సే. పొద్దున నా దగ్గర 50 కొట్టేశావు. ఇప్పుడు నేను వడ్డీతో కలిపి 100 కొట్టేశా. చెల్లుకు చెల్లు. దట్ ఈజ్ అనసూయ. పదండి. ఓసిని ముసల్దానా, నన్నే దెబ్బ కొడతావే. నిన్నొదలనే వదలా.